మనిషి పలుషాలు మధులు మారకు ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత బలన దేశపతి లింగా మా బట్లు బైరవుడా సాలి గంబాల సత్రమడు రూపంబు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలగది నామరా గుదిలి రూపంబు ఎనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా దుర్గ నీ పొంద పూలు గట్టి దుర్గ నీ గన్నెలు సది దుర్గ నీ సంపేక వేనలు సకల సూత్రాల సామేటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా 12 వస్తాల భగరతి గంగా 9 వస్తాల దంపటి గంగా కౌస్ గంగా రెడ గంగా రక్త గంగా గంగా తేనెకుండలో ఉండే తేనెటి గంగా పాలగుండలో ఉండేటి పాతాల గంగా సప్పవెల్లలో ఉండే తెప్పల గంగా గంగను లేని గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని శావనేడు మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమ రోమలింగం కారణ గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు మూకదభూత చంద్రం దాసుకొని నష్టం చిత్రకళ దాసుకొని పలనాలుగు వస్తాలు ధరించిన మహంకాడు మాయన్న చిన్నీరవదర కమస్ దేవులు లాచరు మతం పాలిబిటి మంగనాల సగం పాటవిది కన్నా ముందు పుట్టిన బుధుడిది 4 కలకన్నా ముందు పుట్టిన వేములవాడ సగం పాటవిది నేర్పిన కీర్తి జగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి కోశమ్మ మెటల్ మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార్ కిన్నరి చేయించిన నదిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎక్కల దేవిచ్చిన పుట్టిన నాగులకు సుందరి కరవిచ్చిన కైలాసవతి దమ్మరాణి ఏడలు పంపలను పంపాల జోడు నా బయలవానిది బెదల కట్ట నా సకల సదరస బండ నా బ్యాగుంటిది లజ్జంప నా వడ్లవానిది పరశన కమ్మరింటిది కొలిమిన సారానే బొంగరాన ససమైన వాటాన బాలన్ బొంగరాన బొంగరం దాని పడగంటన మాదగింటి గూటాన పెద్దల నాటి పెద్దమనంటి దండమారమనంటి పల్లమనంటి ఏడుగులమనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటి అనలక రూపంబు నల్లబోషనంటి గడలమనంటి సూదులమనంటి కనక అలా కట్ట వేసినట్టు నా చిన్న తమ్ముడు పింగుల పొలన శరము 7 రక జల్లము యాగంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమిచ్చారు అమ్మ జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో మీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చెబుతామని ఆశిస్తున్నాం. ముందుగా అందరం చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మ నీ సంతోషాన్ని తెలియజే తల్లి. నా ప్రజలందరూ నా వాళ్ళ బాలికలందరూ సంతోషానందరూ ఘనంగా బోనాలతోటి డప్పు సప్పులతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నాను, సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బాబు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటాం, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా? అమ్మ మాతోని ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది స్థిరోత్సాహిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను, కానీ మీ
నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా భావన చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నీ నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి గిట్టెలు ఎందుకు తల్లి గాదిస్తావు? ఆ విధంగా గాదించకుండా నువ్వు మాలో చేరి నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిగిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లని చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెప్పు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటావు. నా బిడ్డలందరినీ కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలబడిగా నేను వదిలేస్తున్నాను. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏటేటుగా నాకు బండి గిరంత కాకుండా కానీ గోరుమంతమంత నేను నాకు మాత్రం ఇయ్యరావాల ఇంతవరకు లేదు. నేను చుట్టాలని నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే కానీ గోరు మందమంతా కూడా నాకు చెందరావాల. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు ఆరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను. పని దగ్గరంతా నేను కోరుకుంటున్నాను కానీ అయినా మీరు నా బాలులే అని నేను కోరు మందమంతే కదరా బాలక, నాకు రక్తం చూపించమని. నాలుగు కాల పెద్ద జీవంగా ఉన్నాను, చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. ఏడు నేను ప్రతి ఏటికేటికి నేను నా కొల్లారికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలేదు. మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తానే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటి ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలకాని. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నా బాల భర్తలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదేగా, నేను ఆజ్ఞ చేసిందంటే నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మాత్రం రక్తం గక్కచరు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నా. శాంతిగా నువ్వు మా మనసుల్లోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని కురిమాసాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులను చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్లంటే పుట్టించేది